ఏంటి సత్య ఇలా ఆల్గీ అంతా ఎందుకు వచ్చింది? ఆల్గీ ఎప్పుడు ట్యాంక్లో ఉంటుంది, కానీ మనకు కనిపించే స్టేజ్లో వచ్చింది కాబట్టి అది ఆలోచించాలి ఎందుకు వచ్చిందో. బట్ ఈ ఆల్గీ ఎందుకు వేరేలా ఉంది? ఇది బ్రౌన్ ఆల్గీ, అది గ్రీన్ ఆల్గీ, స్ట్రింగ్ ఆల్గీ కూడా ఉంటుంది, కింద ఉంటుంది. చూపిస్తారా? ఈ ట్యాంక్లో చూస్తే మనకి మాస్క్ అంతా స్ట్రింగ్ ఆల్గీ పట్టేస్తుంది. చూడు, ఇదంతా స్ట్రింగ్ ఆల్గీ. సో మాస్ మొత్తం పాడైపోయింది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గీ. ట్యాంక్లో ఎప్పుడు ఆల్గీ ఉంటుంది, ఏదో ఒక సోర్స్ నుంచి వస్తూ ఉంటుంది, వాటర్ నుంచో ప్లాంట్స్ నుంచో ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తుంది. కానీ మనకు కనిపించేంత స్టేజ్లో ఆల్గీ ఉంది అంటే అర్థం ఏదో ఒక ఇంబ్యాలెన్స్, ఐదర్ లైట్ ఎక్కువైంది లేదా న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి వాటర్లో. బట్ ఎలా కంట్రోల్ చేయాలి? సో వాటర్లోకి న్యూట్రియంట్స్, లైట్ అయితే మనం కంట్రోల్ చేస్తాము, వాటర్లోకి న్యూట్రియంట్స్ ఎక్కువ వచ్చాయి అంటే రీజన్ మనం ఫుడ్ ఎక్కువ వేస్తున్నాం అని అర్థం. సో ఆర్ ట్యాంక్ క్లీన్గా మెయింటైన్ చేయట్లేదు. ఫిష్ ఫుడ్ వేసినప్పుడు ఫిష్ పూప్ చేస్తుంది, ఆ పూప్ని తొందరగా క్లీన్ చేయట్లేదు. అలా వదిలేస్తే ఆ పూప్లో ఉన్న అమోనియా, ఫాస్ఫేట్స్ అన్నీ వాటర్ కాలంలో కలిసి అది ఆల్గీకి ఫుడ్ అవుతుంది. ఫాలో అరణ్య ఆక్వాస్కేప్స్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్.